అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ హనీ ట్రాప్ అరాచకాలు ఆగడాలతో చాలామంది రకరకాలుగా ఇబ్బందులు పడి కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం, కొంతమందిని హత్య చేయడం, లేకుంటే బెదిరింపులకి దౌర్జన్యాలకు పాల్పడడం అనేది కూడా బహిరంగంగా జరిగింది. మరి ఈ హనీ ట్రాప్ వారం రోజులుగా ఈ అనంతపూర్ జిల్లాను వైపు కుదిపేస్తుంటే ఇది ఒక పెద్ద చర్చాక్షయంగా ప్రజల్లో రేకెత్తుతుంది. మరి దీంట్లో భాగంగానే ఇప్పటికే కొంతమందిని అంటే దాదాపు 9 మందిని హనీ ట్రాప్ నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి అధికారికంగా రిమాండ్కి పంపడం కూడా జరిగింది. మరి ఆ తర్వాత ఈ హనీ ట్రాప్ నిందితులతో సంబంధాలు ఉన్నాయన్నటువంటి కారణంతో పోలీసులను కూడా రిమూవ్ చేసిన పోలీసులు కొంతమంది అయితే, సస్పెండ్ చేసిన పోలీసులు ఇంకొంతమంది. మరి పోలీసులు మరి హనీ ట్రాప్ నిందితులు మాత్రమే దీనికి కారకులా అంటే కాదు. మరి ఈ హనీ ట్రాప్ నిందితులకి పోలీసులకి మధ్యవర్తులుగా వారధులుగా వ్యవహరించి అనేక విషయాల్లో వీళ్ళకి సహాయ సహకారాలు అందించినటువంటి రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజకీయ నాయకులు లేనిది ఈ హనీ ట్రాప్ జరగలేదని చెప్పేసి ప్రతి పౌరుడు ఈరోజు ఈ జిల్లాలో చర్చించుకుంటుంటే, మరి రాజకీయ నాయకులను ఏమాత్రం అరెస్ట్ చేయకుండా, వాళ్ళ పేర్లు బయటికి పెట్టకుండా, వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా నామమాత్రంగా పోలీసులు హనీ ట్రాప్ నిందితులు మాత్రమే చర్యలు తీసుకోవడం అనేది కూడా ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ఈరోజు ప్రజా సంఘాలుగా అడుగుతున్నాం. మరి ఇప్పటికే హనీ ట్రాప్పై డిఐజీ, ఎస్పీ గారు మరి స్పెషల్ ఆఫీసర్లతో, ఐపీఎస్ ఆఫీసర్లతో విచారణ చేపడితే ఈ కాల్ డేటా అంటే హనీ ట్రాప్ నిందితులకి, పోలీసులకి, రాజకీయ నాయకులకి జరిగినటువంటి సంభాషణలో కాల్ డేటా కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ బలంగా జరిగి అకౌంట్లో కూడా లక్షల రూపాయలు మార్చిన సందర్భాలు కూడా మనం పత్రికల ద్వారా గమనించాం. అట్లాంటప్పుడు ఈ హనీ ట్రాప్ పైన స్పందిస్తున్నాం. పేపర్లో వస్తుంది కానీ అనంతపురం జిల్లాకి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఫ్యాక్షన్తో అట్టొడిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి రోజులు వెనకలిపోయినాయి. ఈరోజు అది మొరగన పడింది కొద్దిగా. ఇప్పుడు అసలైంది డబ్బులు సంపాదించే కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. ఇది మన జిల్లాకి, అనంతపురం జిల్లా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పేరు ప్రఖ్యాతిన్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా, రాయలసీమ జిల్లాలో. అట్లాంటి జిల్లాకి ఈ మరక రావడము మన కుటుంబాలకే కాదు, మన పక్కనున్న కుటుంబాలు కూడా చాలా ఇది అన్యాయమైన పని అని చెప్పినని పోలీస్ అధికారులు ఊరికే కంటి తుడుపుగా కొంతమంది పోలీసులను మాత్రం అరెస్ట్ చేసి దీని వెనకలు ఉండబడినటువంటి రాజకీయ నాయకుల్ని ముందర పెట్టుకోకుండా, వాళ్ళ మీద కేసులు బనాయించుకోకుండా చేయడం అనేది, ఏదైతే వాళ్ళ మీద కేసులు ఎప్పుడైతే బనాయిస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద వాటిపై చాలా చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి వారు రాజకీయ నాయకులైనా కూడా దీంట్లో పాల్గొన్న వారి మీద కేసులు కట్టి వాళ్ళని జైలుకి పంపిస్తే ఈ అనంతపురం జిల్లాకి, ఇక్కడ అనంతపురంలో ఉండబడినటువంటి ప్రజలందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతి వస్తుందని చెప్పనని నేను తెలియజేసుకుంటూ, మీరు ఇక్కడ వేదిక మీద ఉండబడినటువంటి ప్రజా సంఘాల మిత్రులందరికీ, ముందున్నటువంటి పత్రికేయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీనిపై వెంటనే ఎస్పీ గారు, డిఐజీ గారు మొత్తం దీనిపైన హోం మంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు దీనిపైన వెంటనే చర్య తీసుకొని వారిపై కేసులు నమోదు చేసే విధంగా చంద్రబాబు నాయుడు దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు స్థానిక ఆర్ఎంపీ అతిథి గృహం నందు నిర్వహించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించినటువంటి ప్రతినిధులకు నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజా సంఘాలు అఖిలపక్ష కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఏదైతే ప్రజా సంఘాల నుంచి కూడా ఒక మెసేజ్ అని ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో భాగంగా అనంతపురం జిల్లాలో ఈరోజు హాట్ టాపిక్గా నిలిచినటువంటి వార్త హనీ టాపిక్, హనీ సంబంధించినటువంటి ట్రాప్. ఈరోజు అనంతపురం నుంచి అమరావతి వరకు ఏ ప్లేస్కి వెళ్ళినా, టీ స్టాల్కి వెళ్ళినా, టిఫిన్కి వెళ్ళినా, ఒక హోటల్కి వెళ్ళినా, బజార్కి వెళ్ళినా, సర్కిల్కి వెళ్ళినా, ఎక్కడ చూసినా డిస్కషన్ జరుగుతున్నటువంటి ఒకటే విషయం హాట్ టాపిక్గా నిలిచినటువంటి సంఘటన హనీ ట్రాప్. ఈరోజు
ఈ హనీ ట్రాప్ వ్యవహారంలో బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ధైర్యంగా వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితిని కూడా వెళ్ళగక్కలేనటువంటి దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమస్య తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ బాధితుల పక్షాన నిలిచి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళకి అండగా నిలుచుకోకుండా వారే పెద్ద సమస్యగా నిలిచడం జరుగుతోందనేసి కొంతమంది మా వద్ద కన్నీరు మున్నీరు అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు చాలా రోజుల నుంచి ఈ హనీ ట్రాప్ అనేటువంటి వ్యవహారం నడుస్తూ ఉందంటే రాజకీయ పార్టీల అండ, నాయకులకు సంబంధించినటువంటి అండ లేకుండా ఏ వ్యవహారం జరగదు. ఇది ముమ్మాటికి కూడా ఈ రాజకీయ పార్టీల అండతోనే ఈ అధికారులు కూడా, పోలీసు అధికారులు కూడా వ్యవహరించడం జరుగుతోంది. ఒకవైపు జిల్లా ఎస్పీ గారు వినూత్న రీతిలో పోలీస్ డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకొని వచ్చే దిశగా ఆయన వినూత్న రీతిలో యువతకు కానీ ఎలాగైనా ప్రజలకు కానీ వాళ్ళ సంక్షేమ అభివృద్ధి కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కృషి చేస్తూ ఉంటే కొంతమంది పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి వ్యవహారానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తల వంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ ప్రజలైతే గొప్పగా భావిస్తున్నారో అదే ప్రజలు ఈ వ్యవహారంలో ఉన్నటువంటి వ్యక్తులను చీదిరించుకునేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చేశారు. ఈరోజు అనంతపురం జిల్లాలో చదువుల కోసం, పనుల కోసం, పొట్టకూటి కోసం వచ్చినటువంటి అమాయకులైనటువంటి యువతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, ఆ మహిళలకి ఈ ఆర్థికంగా వాళ్ళని వలయేసి వాళ్ళ యొక్క జీవితాలను కూడా ఛిద్రం చేసినటువంటి పరిస్థితి. అలాగే ఈ వ్యవహారంలో జిల్లా ఎస్పీ గారు ఇంతమందిని అరెస్ట్ చేశాం, ఇంతమందిని రిమాండ్కి పంపించాం. అలాగనే పోలీస్ అధికారులు ఎవరైతే వ్యవహరించారో